హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అను ప్రసాద్. అను నమస్తే. నమస్తే రాధా. ఎలా ఉన్నావు? ఫైన్. ఎండలకి వేడి వేడిగా నీరు చాలా చాలా అవును. సో మంచిగా కొబ్బరి బొండం మంచిగా ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనలో ఎనర్జీ ఉంటుంది అన్నమాట. అను, మనం ఇప్పుడు జనరేషన్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పెళ్లి అన్న పదానికే భయం పడుతున్నారు బాగా. పెళ్ళ మాకొద్దు అనే వాళ్ళు, చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు. వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు అలాగా? ఒకప్పుడు లేదు కదా ఇలా. అంటే దీనికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు పూర్వకాలంలో మనకేంటి, అంటే మన అమ్మమ్మల టైంలో అయితే మనకి వాళ్ళు మెచ్యూర్ అవ్వకుండానే పెళ్ళిళ్ళు చేసేసేవారు. అదొక బాధ్యత. మెచ్యూర్ అయిన తర్వాత 16, 18 ఆ ఏజ్ రేంజ్ వచ్చింది. అంటే అప్పుడు ఏంటంటే పెళ్ళి ఒక రెస్పాన్సిబిలిటీ పెద్దవాళ్ళకి. ఆ పెళ్లి చేయడం, పిల్లల్ని కండం, వంశాన్ని అభివృద్ధి చేయడం అనేది ఒక కాన్సెప్ట్. అది ఒక బాధ్యతగా ఉండేది సొసైటీలో. అదొక మంచి పేరు, మన గురించి మంచిగా చెప్పుకుంటారు జనాలు అనేది కాన్సెప్ట్. పెళ్లి చేయడం పెద్దవాళ్ళ బాధ్యత, చేసుకోవడం పిల్లల బాధ్యత. నెక్స్ట్ మ్యారేజ్ ఏమో ఒకప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు అందరి లైఫ్లో ఒక ఆప్షనల్ మాత్రమే. అవునా? అది ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి నిర్ణయం వాళ్ళది. ఎవరు చేసుకోవాలనుకునేవాడు చేసుకుంటున్నాడు, లేకపోతే లేదు. ఇక ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు పేరెంట్స్ ఇప్పుడు స్కూల్ స్టేజ్ తీసుకో, స్కూల్లో అయిపోతుంది, తర్వాత కాలేజ్కి వెళ్తారు, కాలేజ్ తర్వాత పిహెచ్డి అంటారు, లేకపోతే కెరీర్ డెవలప్మెంట్లోనే వాళ్ళ సగం జీవితం అయిపోతుంది. ఆ అమ్మాయిలు ఇదివరకు ఏంటి, పెళ్ళిళ్ళు చేసేవారు, వాళ్ళు ఏదైనా వాళ్ళకి నచ్చితే ఏదైనా చేసేవారు, లేదంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, బాధ్యతలను చూసుకోవడం. మగవాళ్ళు ఏం చేసేవారు, జాబ్ చేయడమో, లేకపోతే ఏదైనా వృత్తి చేసుకోవడమో, వాళ్ళ కుల వృత్తి చేసుకోవడమో, ఎలాగో అలాగా వ్యవసాయం చేసుకోవడమో, అంతవరకు పరిమితం అయ్యేది. అక్కడి నుంచి ఎలా డెవలప్ అయింది, మనం అమ్మాయిల్ని కూడా అబ్బాయిలతో సరిసమానంగా చదివించాలి. ఎప్పుడైతే మనం సరిసమానంగా అమ్మాయిలను కూడా అన్ని రంగాల్లోనూ ముందుకు ఉండేలా చూడాలి అని అనుకుంటున్నామో, ప్రతి వాళ్ళకి కెరీర్ డెవలప్మెంట్లోనే సగం ఏజ్ అయిపోతుంది. వాళ్ళు డెవలప్ అంటే దాంతోపాటు కూడా వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు మగవాళ్ళు లైఫ్ లో సెటిల్ అయితే పెళ్లి చేస్తారు, అట్లా కాదు, అమ్మాయి కూడా లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లిళ్ళు. దానికి ఎంత అవుతుంది మీకు, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, లేకపోతే డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి, వాళ్ళ లైఫ్ 30 years అయిపోతుంది. ఆ 30 years ఆ యవ్వనం అంతా వాళ్ళకి కెరీర్ స్ట్రగుల్లోనే అయిపోతుంది. ప్రెషర్, పేరెంట్స్ కంపారిజన్, ఆ సొసైటీలో కంపారిజన్. వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించాము, నిన్ను అలాగే చదివించాము, ఆడ ఐఏఎస్ అయ్యాడు, ఆడ ఐపీఎస్ అయ్యాడు, ఇంకా ఒకరినొకళ్ళు కంపేర్ చేసుకోవడం. ఈ పిల్లలకి లేనిపోని ప్రెషరు, టెన్షను. ఇంక దాంతో వీళ్ళు మ్యారేజ్ అనేది ఒక ఆప్షన్ పెట్టేసుకున్నారు. ఇదివరకు ఏంటంటే అమ్మాయిలు బయట కూర్చున్నాము, ఇంకో మగవాడిని చూసినా మనకు అది ఒక తప్పులా ఉండేది. ఇప్పుడు జనరేషన్లో లేదు. అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లికి ముందే సహజీవనం అంటున్నారు, వాళ్ళకి నచ్చితే చేసుకుంటున్నారు. లేదా మనం పెళ్లి చేసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది, కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం. ఎందుకంటే అంటే ఇన్ని వాళ్ళకి ఫెసిలిటీస్ వచ్చేసినాయి. ఇప్పుడు పెళ్లికి ముందే మనం సహజీవనమో, లేకపోతే ఒకరితో ఒక 3 years, 1 year, 2 years స్పెండ్ చేయడమో, నచ్చితే మనం ముందుకెళ్దాం. అవును, ఒక కమిట్మెంట్ ముందే, అండర్స్టాండింగ్ మన ఇద్దరికి పడింది అనుకో, మనం చేసుకుందాం, లేదా విడిపోదాం. ఇంకా అక్కడ అది ఇంకా దానికి ఇంపార్టెన్స్ ఏముంది మ్యారేజ్కి? పెళ్లికి ముందే అన్ని అనుభవించేస్తున్నారు, అన్ని చూసేస్తున్నారు. ఫిజికల్ అనేది కూడా ఇదివరకు అదంతా ఒక పెద్ద, ఇంకా దేవుడితో సమానం, ఒక పెద్ద ఇష్యూలా ఉండేది పూర్వకాలం. ఇప్పుడు అదంతా ఒక సైంటిఫిక్ అయిపోయింది. ఇప్పుడు అలా ఎప్పుడైతే అయిందో ఈ మ్యారేజ్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉండట్లేదు. ఇప్పుడు అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికైనా ముందు పెళ్ళిళ్ళు అయినాయి అనుకో, వాళ్ళు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్. పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నవాడు ఒకలాగే ఏడుస్తున్నాడు, అరేంజ్ మ్యారేజ్ చేసినాడు ఒకలాగే ఏడుస్తున్నాడు. ఆఫ్టర్ మ్యారేజ్ కొట్టుకు సావడం, అండర్స్టాండింగ్ లేకపోవడం, ఈ బాధ్యతల్ని పంచుకోలేకపోవడం, అంటే ఇంకా ఎస్కేప్ అవ్వాలి.
ఈజీ అని గొడవలు స్టార్ట్ అవ్వడం, విడిపోవడం. సోలో లైఫ్ ఈజ్ సో బెటర్ అనేది ఒక ఫిక్స్ అయిపోతున్నారు. ఇవన్నీ ఈ పెళ్లి కాని పిల్లలు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, డిస్కషన్లు అవుతూ ఉంటాయి. ఎందుకు వచ్చిందిరా బాబు మన జీవితం, మనం ఒంటరిగా గడుపుదాము, మన పేరెంట్స్ని చూసుకోవడం, మన లైఫ్ మనం లీడ్ చేసుకుందాము, ఈ ఎక్స్ట్రా బర్డెన్ ఎందుకు? ఒక్కసారి మ్యారేజ్ కమిట్మెంట్ అంటే పిల్లలు, సంసారం, జీవితం, లైఫ్ సముద్రాన్ని అయినా ఏదొచ్చు కానీ పెళ్ళైన సంసారాన్ని ఎదలేమనేది కాన్సెప్ట్. అది కరెక్ట్ నిజంగా చెప్పాలంటే. ఏదైనా నువ్వు ఎంత స్ట్రగుల్ అవ్వు, ఎంత ఏదైనా మనం జయించగలం, కానీ ఈ సంసారం అనే మూడు ఉంటుంది చూడు, నిజంగా మనం కూడా అనుభవిస్తున్నాం కదా. ఎన్నిసార్లు మనకు మనం క్వశ్చన్ చేసి, అబ్బా ఎందుకు పెళ్లి చేసుకున్నామా, వాళ్ళు ఎంత బాగా చూసుకొని ఏం చూసుకొని, పిల్లల రూపంలోనైనా ఏ రూపంలోనైనా మనకి టెన్షన్స్, వాళ్ళు సెటిల్ అవ్వకపోతే టెన్షన్లు, వాళ్ళు మనకు చెప్పినట్టు మాట వినకుండా ఎవరినైనా పెళ్లి చేసుకున్న టెన్షన్, ఏదైనా మనకి లైఫ్లో మనకన్నా మన ఎక్స్ట్రా బర్డెన్ మన పిల్లలు కానీ వీటి మీదే మనకి ఇంకా పెళ్లి మీద విరక్తి వచ్చేస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉంటున్నారు. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో, నా తల్లి తండ్రి కష్టపడి నన్ను చదివించారు, అందుకని నా తల్లిదండ్రులకి చూసుకోవాల్సిన బాధ్యత నాది అని పెళ్ళి అయిన అమ్మాయి తల్లిదండ్రులకి డబ్బు పంపిస్తుంది అనుకో, మొగుడుతో గోల. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే పూర్వకాలంలో 10-12 ఏళ్ళకి పెళ్లి చేయట్లేదు, ఇప్పుడు ముడ్డు కింద 30 ఏళ్ళ వచ్చాక చేసుకుంటున్నారు. అందుకని ఇంకా దానికి మెచ్యూరిటీ అనేది బాగా ఎక్కువైపోయి ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేయాలి ఏంటన్నది వీళ్ళే ఎనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇంకోటి నువ్వు ఇందాక అన్నా చూడను, పిల్లలు ఫ్రెండ్స్ డివోర్స్ అయిపోవడం, వాళ్ళు గొడవలు పడడం, చికాకులు వచ్చి ఇంట్లో కూడా పేరెంట్స్ ఎక్కువ గొడవ పడుతూ ఉన్నా ఆ ఫ్యామిలీలో పిల్లలకు కూడా పెళ్ళంటే విరక్తి. ఇప్పుడు పేరెంట్స్ కూడా చూడు ఎవరి కోసం గొడవలు పడతారు, ఎప్పుడు మొగుడు పిల్లలకి మధ్యలో వాళ్ళ గురించి ఏం గొడవలు ఉండవు. పిల్లల గురించో, ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించో, పిల్లల చదువుల గురించో, వాళ్ళ పెళ్లిళ్ళ గురించో, థర్డ్ పర్సన్ గురించి వీళ్ళిద్దరు కొట్టుకొస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇవన్నీ అందరి పిల్లల మైండ్ ఎప్పుడైతే ఇలాగ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి వాళ్ళే కెరీర్ని డెవలప్ చేసుకుంటున్నారో, సోలోగా ఉంటేనే బెటర్ అనేది ఈ రోజుల్లో కాన్సెప్ట్ అయిపోయి ఈ బాధ్యతల్ని, బరువుల్ని వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. కరెక్ట్. సో అందుకని సోలోగా ఉంటేనే బెటర్ అని చాలా మంది డిసైడ్ అయ్యారు. ఫీలింగ్ అదే. బట్ ఏంటి అంటే భారతీయ సంప్రదాయంలోనే పెళ్లి అనేది ఒక ప్రధాన ఘట్టం అయిపోయింది ప్రతి జీవితంలో. చేసుకుంటున్నా గానీ పేరెంట్స్ పోరు పడలేక చేసుకుంటున్నారు. నలుగురు అడుగుతారు, ఇంకా పెళ్లి కాలేదా అని అడుగుతారు. సొసైటీ కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చేసుకున్నాక అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఒకప్పుడు ఇన్ని కంఫర్ట్ లేదు. ఒకటే ఆప్షన్, నువ్వు ఒకటే. అక్కడ ఏంటంటే ఒకటే, నువ్వు ఇంపార్టెంట్ ఏంటి పెళ్లి అంతే. ఈ వయసు వచ్చిందా పెళ్లి అంతే. ఈ పిల్లలకు కూడా ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోవడము, ఈ ప్రెషర్స్ చాలా ఎక్కువైపోయింది. పెళ్లి అయిన తర్వాత మనం ఇద్దరు కంపల్సరీ జాబ్ చేయాల్సిన పరిస్థితి. ఒక్కరు చేస్తే అది గడవదు. ఇప్పుడున్న కంఫర్ట్ జోన్ సంపాదించు, 3 లక్షలు సంపాదించు, ఒక్కరు సంపాదిస్తే మాత్రం, ఎందుకంటే మినిమం కంఫర్ట్స్ ఉండాలి. ఈ రోజుల్లో అందరికి మినిమం కంఫర్ట్స్ ఉండాలి. ఇదివరకు ఏసీ లేకపోయినా, కరెంట్ లేకపోయినా చెట్టు కింద కూర్చున్నవారు. ఇప్పుడు అది నడవదు. ఇవన్నీ బేర్ చేయాలి అంటే మనకి ఇద్దరు జాబ్ చేయాలి. సో దీనికి భయపడి పెళ్లి అనుకుంటున్నారు. సూపర్, థ్యాంక్ యూ.